మా నీతి సూర్యుడా, మా నిజ రక్షకుడా, మీ మహోన్నతమైన ఘనమైన నామమునకు వందనాలయ్యా. నిజమే ప్రభువా, బహుశ్రమలలో ఆదరణ కలిగించిన మీ వాక్యం, మేలు చేత తృప్తిపరిచినటువంటి మీ వాగ్దానం, సంఘముగా ఆయత్తపరుస్తున్నటువంటి మీ ఆత్మ ముద్ర, ఈరోజు మేము నిత్య సూర్యుడైన మీ సన్నిధిలో ఆరాధించుటకు ఆధారమైంది నాయన. మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన మీ వాక్యపు బలము చేత మీ రాకకు నిరీక్షణ కలిగిన వారమే ఎదురు చూడడానికి సిద్ధపడుతున్నాం. ఆయన మాటలు నిష్ప్రయోజనకరము, మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరము చేత మమ్మల్ని దర్శించి మీరి మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, ఈ పరిశుద్ధ ఆరాధనలు ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. మొదటిగా నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి 11 వచనాల భాగం. రెండవదిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 8 వచనాలు. ఈ వాక్య భాగాల నుంచి మనము సంఘముగా ఈ పరమ కనాను యాత్రలు, ఆయన రాక కొరకు, ఆయన రాజ్యాన్ని చేరడం కొరకు కొనసాగుతున్నటువంటి మనము మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, మనము ఆత్మీయ జీవితంలో బలహీనులు కాకుండానట్లు, వెనుతిరుగని ఈ ప్రయాణంలో బలాభివృద్ధి పొందుచు ముందుకు సాగడానికి అవసరమైనటువంటి ఈ ఆత్మీయ వర్తమానాన్ని మనం వినడానికి సిద్ధపడదాం. మొదటి భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రేపు ఉదయము కనానుకు ప్రయాణమై వెళతారు అని చెప్పడానికి ముందు ఆ సాయంకాలము రాత్రి పస్కా సిద్ధపాటును గురించి మాట్లాడుతున్నాడు. వారు ఐగుప్తును విడిచి వెళ్లే ముందు ఏం చేయాలి, ఈ విషయాన్ని మాట్లాడుతాడు. ఇక రెండవ భాగంలో మన కొరకై బలియాగముగా సమర్పించుకున్నటువంటి యేసుక్రీస్తు అను పస్కా బలి పశువుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ, మీరు ఐగుప్తును విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది, దాని కొరకు నేను ఒక గొప్ప కార్యము చేయబోతున్నాను. ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానాన్ని, ప్రతి జ్యేష్ఠ కుమారుని నేను సంహరించనన్నాను. ఆ సంహార దూత మీ గృహాలకు రాకుండా ఉండినట్లు మీరు ఐగుప్తును విడిచి వెళ్లే ముందు పస్కా పండుగను ఆచరించండి, పస్కా బలి పశువును వధించండి, నిర్దోషమైనది గొర్రెలలో కానీ మేకలలో కానీ అని చెబుతూ దానిని వధించాల్సినటువంటి విధానం, దానిని భుజించాల్సిన చేదు కూరలతో దానిని భుజించాల్సినటువంటి విధానం, ఇవన్నిటినీ కూడా ఈ నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి 11 వచనాల భాగంలో జ్ఞాపకం చేస్తాడు. వధించిన తర్వాత ఆ రక్తము ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క గుమ్మముల మీద ప్రోక్షించండి. ఆ యొక్క మాంసమును మీరు చేదు కూరలతో వండుకొని తినండి. ఎందుకు ఇంత డీటెయిల్డ్గా ఒక భోజనము గురించి లేదా ఒక పస్కా విందును గురించి ప్రభు మాట్లాడాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, చాలాసార్లు నేను చెబుతూ వస్తున్నాను, పరిశుద్ధ గ్రంథములో ఏదైనా ఒక మాట దేవుడు రాస్తున్నాడంటే, ఏదైనా ఒక సంఘటనను గురించి ఆయన వివరిస్తున్నాడంటే, ఏదైనా ఒక సందర్భాన్ని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా దాని నుంచి ఆయన ఏదొక పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఏదైనా ఒక విషయము ఆయన చెప్పలేదు అంటే అది మనము
అత్యవసరమని భావించినప్పటికీ పరిశుద్ధాత్ముడు దానిని పరిశుద్ధ గ్రంథములో వ్రాయించలేదు అంటే దానితో విశ్వాసికి ఏమాత్రము కూడా పని లేదు. దానిని పరిశోధించి ఇలా అనుకుంటున్నాను అలా అనుకుంటున్నాను అన్నటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాక్యము ఉన్నది ఉన్నట్టు బోధించడం అది ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. మన సొంత జ్ఞానము ఒకవేళ ఈ లోకములో ఏదైనా పరిశోధించడానికి పరీక్షించడానికి పనికొస్తుందేమో కానీ పరిశుద్ధ గ్రంథము వివరించడానికి ఎందుకు పనికిరాదు. ఎందుకంటే ఇది పరమ జ్ఞానం. ఇది కేవలము పరిశుద్ధాత్ముడు మాత్రమే తన ఆలోచన చేత రాయించినటువంటి గ్రంథం. దీనిని పరిశుద్ధాత్మ అనుభవం చేత మాత్రమే మనము ధ్యానించాల్సిన వివరించాల్సిన అవసరం ఉంది. ఇంత ఉపద్ఘాతము ఎందుకు అంటే ఇక్కడ ఒక విందును గురించి మాట్లాడుతున్నాడు. ఇంత డీటెయిల్డ్గా ఒక పస్కా విందును గురించి మాట్లాడుతున్నాడు. ఫలానా దానిని అర్పించాలి, ఫలానా రీతిగా తినాలి, ఫలానా విధముగా మీరు దీనిని చేయాలి. ఇంత డీటెయిల్డ్గా మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్ముడు అంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాలకు ఆయన ఏదో బోధించాలని ఆశపడుతున్నాడు. ఒక మూడు అంశాలంటే అందులో సబ్ థీమ్స్ కూడా ఉంటాయి, సబ్ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి. మెయిన్ హెడ్డింగ్స్ ఒక 3 అంశాలుగా మనము ఈ పస్కా విందును గురించి ప్రభువుకు అన్వయించుకుంటూ నేటి క్రైస్తవ సంఘంగా ఆయన రాక కొరకు మనల్ని మనం ఎలాగూ సిద్ధపరచుకోవాలో ఆలోచన చేయడానికి దేవుని ఆత్మతో మనము ప్రయత్నము చేద్దాం. ఇందులో 3 విషయాలని చెప్పాను కదా. మొట్టమొదటిది అసలు ఎందుకు ఈ పస్కా విందు తినాలి, ఫస్ట్ క్వశ్చన్ అనమాట అండి, క్వశ్చన్ అండ్ థీమ్. నెక్స్ట్ ఏం తినాలి, ఇక 2వ అంశం అనమాట అండి, ఎందుకు తినాలి, 2 ఏం తినాలి, 3 ఎలా తినాలి. ఈ 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 ప్రశ్నలకు మన ఆత్మీయ జీవితంలో సమాధానాలు వెతుక్కోవడానికి సిద్ధపడదు. మొట్టమొదటిగా ప్రభునందు ప్రియులారా, ఎందుకు తినాలి, ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకు తినాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు కనాను యాత్రకు బయలుదేరుతున్నారు. వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశము చేరడానికి బయలుదేరి వెళుతున్నారు. ఎక్కడికైనా మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనము ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఆ రాత్రి చక్కగా కడుపు నిండా భోజనం చేస్తాం. వెళ్ళే ప్రయాణం కొరకు మనము సిద్ధపరుచుకుంటాం. ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఒక ప్రయాణానికి చాలా ప్రాముఖ్యం. ఒకవేళ సరైనటువంటి ఫుడ్ తీసుకోకపోతే మనము వెళ్ళే చోట అనారోగ్యం పాలయ్యే అవకాశము పుష్కలంగా ఉంటుంది. కనుకనే ఎందుకు తినాలి అంటే వీరు నిజానికి 40 దినాలు, కానీ వారి ప్రయాణం 40 సంవత్సరాలు మారిపోయింది. కనీసం 40 దినాల ప్రయాణానికైనా వీరు ఏం చేయాలంటే ఆరోగ్యవంతంగా వారు భోజనము తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. లేదంటే వారి ప్రయాణం అంత సజావుగా సాగకపోవచ్చు. వారు తీసుకుంటున్నటువంటి ఈ పస్కా బలి ఆ భోజనము వారి యొక్క ప్రయాణానికి ఎంత ఉపకారం. పైగా మరలా వారు ఎప్పుడు ఎక్కడ ఎలా తింటారో తెలియదు. ఈరోజు లాస్ట్ మీల్ ఎక్కడండి, లాస్ట్ మీల్ ఎక్కడ, ఐగుప్తు దేశంలో ఆ నైట్ మాత్రమే. తర్వాత వారు ఎక్కడ భోజనము చేయాల్సి వస్తుందో, దేవుడు వారికి ఎక్కడ భోజనం సిద్ధపరుస్తాడో, వారు ఏం తింటారో, ఎలా తింటారో, ఎందుకు తింటారో, ఏమవుతుందో ఏమీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని బలపరచడం కొరకు పస్కా విందును ఆయన అక్కడ జరిగిస్తూ ఉన్నారు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. రాజుల మొదటి గ్రంథంలో ప్రియులారా 19వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందాం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి, మొదటి మారు కూడా వచ్చిందండి, మరలా 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని చెప్పబడినటువంటి
హోరేబునకు 40 దినాల రాత్రింబగళ్ళ ప్రయాణం అండి. 2 మార్లు వచ్చింది. అప్పటికే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఈ దైవజనుడు ఏలియా ఏమైపోయింది? యెజబెల్ మాటల చేత భయపడిపోయి శక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దేవుడు తన దూతను పంపించి 2 మార్లు భోజనం పెట్టి ఆ ఏలియాను బలపరిచి నడిపించాడు. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు నిజానికి ఖచ్చితంగా ఇశ్రాయేలు కనాను ప్రయాణం ఎన్ని రోజులండి? ఇశ్రాయేలీల కనాను ప్రయాణం ఎన్ని రోజులండి? 40 దినాలు. అంటే ఆ రోజు పుష్కలమైనటువంటి పస్కా విందు వారు తిని 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి వారు ఎక్కడికి వెళ్ళాలి? కనాను దేశానికి వెళ్ళాలి. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతం అని చెప్పబడినటువంటి హోరేబునకు వెళ్ళాడు. దేవుని వాగ్దాన భూమి అని చెప్పబడినటువంటి కనానుకు వీరు వెళ్ళాల్సిన. ఎందుకు తినాలి అంటే ప్రియులారా, ఖచ్చితంగా పస్కాను భుజించాలి. భుజించకపోతే మన ఆత్మీయ జీవితాలకు అది ఎలాంటి ప్రయోజనము ఉండదు, చేకూరదు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, ఈరోజు మన జీవితాల్లో మనము కూడా పస్కా అనే క్రీస్తును భుజించాలి. మన ఎదుట ఉన్నది భౌతిక ప్రయాణం కాదు, ఇది ఆత్మీయ ప్రయాణం. ఈ ఆత్మీయ ప్రయాణము మనము చేస్తున్నప్పుడు ప్రియులారా, ఖచ్చితంగా యేసుక్రీస్తు అను పస్కా విందు మనం చేయకపోతే మనము ఈ ఆత్మీయ యాత్రలో బలహీనపడిపోతాం. బలహీనత అన్న విషయాన్ని గురించి సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము ఈ రీతిగా ఉన్నదండి. సమూయేలు మాటలకు సౌలు బహుభయం పొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనం ఏమీ చేయక ఉండినందున, భోజనం చేయకపోతే ఏమైపోతామంటండి? బలహీనులమైపోతాం. ఇశ్రాయేలు ప్రజలకు కనాను యాత్రకు పస్కా విందు అవసరమైంది. పరమ కనాను యాత్రకు ఈ లోకములో ప్రయాణిస్తున్నటువంటి మనకు కూడా యేసుక్రీస్తు అనే పస్కా అవసరం. అందుకని యోహాను సువార్త, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 47 నుంచి 51 వచనాలలో ఈ అమూల్యమైనటువంటి సంగతులు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటారండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. నా పితరులు అరణ్యములో మన్నాను తిని నన్ను చనిపోయిరి. దీనిని తినువాడు చావుకుండునట్లు పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఎందుకు తినాలి అంటే, ఇశ్రాయేలు ప్రజల ఎదుట 40 దినముల కనాను ప్రయాణం ఉంది. ఈరోజు మన ఎదుట కూడా పరలోకపు కనాను ప్రయాణం ఉంది. అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు తినాలి, పస్కాను వధించి తినాలి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, జీవాహారము నేనే. నన్ను భుజించువాడు నిత్య జీవానికి వారసుడు. నన్ను భుజించేవాడు నిత్య జీవానికి వారసుడు. ఒక్కసారి నన్ను భుజించడము మొదలు పెడితే ఇక ఎప్పుడు కూడా మీరు ఈ ఆత్మీయ ప్రయాణములు ఆకలి కొనే అవసరం లేదు. ఆకలి కొనే అవసరం లేనటువంటి అద్భుతమైనటువంటి జీవాహారం యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు ఈ పస్కా బలి పశువు అంటే, మనం చదువుకున్న కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని ఆ పస్కా బలి పశువుగా స్పష్టంగా చూపిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు ఎందుకు తినాలి పస్కా? యేసుక్రీస్తును ఎందుకు భుజించాలి? వాక్యం చెప్తుంది కదా, యెహోవా ఉత్తముడని ఆయనను రుచి చూచి భుజించి తినకపోతే ఈ ఆత్మీయ ప్రయాణం బలహీనమైపోతుంది. ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనము నీరసించిపోతాం. ఏలియా వలె ఏ బదరీ వృక్షం కింద కూర్చుని మనము దుఃఖపడాల్సిన, ఏడవాల్సిన, మనము కృంగిపోవలసినటువంటి అవసరం ఉంటుంది. మనకి ఈరోజు ఎందుకు తినాలి? ఆ రోజు పస్కా బలి పశువుని ఇశ్రాయేలు ప్రజలు 40 దినాల, మరలా చెప్తున్నాను, 40 సంవత్సరాలు వారు చేసుకున్న స్వయంకృతాపరాధం. అంతే కదండి. 40 సంవత్సరాలు ఎందుకు మారిపోయిందంటే వారు చేసుకున్న స్వయంకృతాపరాధం. బట్ 40 దినాల ప్రయాణం కొరకు వారికి పస్కా విందును చేశాడు. ఈరోజు పరలోకపు కనాను యాత్రకు మనల్ని కూడా ప్రభు చెప్తున్నాడు, మీరు పస్కా బలి పశువైనటువంటి క్రీస్తు అనబడే జీవాహారము మీరు భుజించండి. ఆయనను భుజించేవాడు మరి ఎప్పటికీ కూడా ఆకలి గొనుడు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. ఇక 2వ అంశం ప్రియులారా, ఏం తినాలి? 2వ అంశం ఏం తినాలి? 12వ అధ్యాయం 9వ వచనం. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి తినవలను. ఇక్కడ ఎందుకు తినాలో మనం నేర్చుకున్నాం. ఏం తినాలో కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఏది పడితే అది తింటే అది మన జీవితానికి బలం కాదు కదా,
బలహీనతను కలుగు చేస్తుంది. ఏది పడితే తినేసామనుకోండి. ఈరోజు డాక్టర్స్ చెప్తున్నటువంటి చాలా పెద్ద విషయం ఏంటంటే, ఈరోజు మానవుని యొక్క సమస్త బలహీనతలకు కారణం మనిషి తీసుకుంటున్నటువంటి ఫుడ్డే. ఈరోజు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇలాగూ నాలుకకు రుచి అయినటువంటి రకరకాల పదార్థాలు తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు తీసుకుంటున్నాను. అవి మన శరీరాలలో శాశ్వతమైనటువంటి బలహీనతను క్రియేట్ చేస్తున్నాయి. అందులో వాడే ఫుడ్ కలర్స్ కానీ, లేదా టేస్టీ సాల్ట్స్ కానీ, ఇక ఇతర సాసెస్ కానీ, అవి మన ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నాయండి? పాడు చేస్తున్నాయి. కనుక ఎందుకు తినాలో తెలుసుంటే సరిపోదు, ఏం తినాలో కూడా ఖచ్చితంగా తెలుసుండాలి. అది ఆరోగ్యవంతమైనదా, అవసరమైనదా కాదా, అది నీకు బలం ఇస్తుందా, నేను బలహీనుడిగా చేస్తుందా, ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాలంటే అసలు ఏం తినాలో, ఏం తినమని పరిశుద్ధాత్ముడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుని మొదట ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క తలను తినాలి, 2 కాళ్ళను తినాలి, 3 ఆంత్రములను, దట్ మీన్స్ ఇన్నర్ ఆర్గాన్స్, లోపల ఉండే అవయవాలు అంటే గుండె, ఊపిరితిత్తులు, లివర్ ఇత్యాది ఆర్గాన్స్ అనమాట, ఇన్నర్ ఆర్గాన్స్. మొట్టమొదటిగా ఆయన అంటున్న మాట, ఇందులో 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఏం తినాలి అన్న దాంట్లో మొదట పస్కా పశువు యొక్క తల తినాలి. పస్కా పశువు యొక్క తల తినాలి. ప్రియులారా, తల అంటే దేనికి సాదృశ్యం? తల అంటే నేను హెయిర్ గురించి మాట్లాడటం లేదు. తల దేనికి సాదృశ్యం? అన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? తలలోంచి వస్తాయి. ఒక మనిషి ఆత్మీయ జీవితానికి, ఒక మనిషి పతన స్థితికి ప్రతిదీ కూడా ఎక్కడ బీజము పడుతుంది? ఆలోచన. పస్కా బలి పశువు ఎవరికి సాదృశ్యం అని చెప్పానండి? యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దాని యొక్క తలను తినాలి. క్రైస్తవ విశ్వాసులుగా మనము యేసుక్రీస్తు ప్రభువారు యొక్క తలను తినాలి. దట్ మీన్స్ ఏమిటంటే ఆయన ఆలోచనలను మనము భుజించాలి. ఆయన ఆలోచనలను మనం ఏం చేయాలండి? తలను తినడం అంటే ఏదో మేక తల తెచ్చుకుని తిన్నట్టు కాదు. తలను తినడం అంటే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచనలు. అందుకనే పౌలు భక్తుడు చాలాసార్లు చెప్తాడు, ఆయన సంఘమునకు ఏమై ఉన్నాడు? సంఘము ఎలా నడవాలి? శిరస్సు అయినటువంటి ఆయన ఆలోచనల చేత, మన ఆలోచనల చేత, మన తలంపుల చేత, మన ఉద్దేశాల చేత మనకు ఏది తోస్తే అలా ప్రవర్తించడానికి కాదటండి సంఘము. సంఘము అనే శరీరానికి శిరస్సు క్రీస్తు ఉన్నాడు కనుక ఆయన ఆలోచన చెప్పున, ఆయన మాట చెప్పున, ఆయన ఉద్దేశము చెప్పున, ఆయన తలంపు చెప్పున. ఎందుకంటే ఆయన తలంపులు ఎవరి తలంపులు వంటివి కాదటండి. యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు త్వరగా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అక్కడ చెప్తున్న స్పష్టమైనటువంటి మాట, నా తలంపులు ఎప్పుడు మీ తలంపుల వంటివి కావు. కనుకనే పస్కా బలి పశువు యొక్క తలను తినమండం. పస్కా బలి పశువు యేసుక్రీస్తే కనుక మనము ఆయన తలంపులను నిరంతరము తింటూ ఉండాలి. ఆయన ఆలోచనలను నిరంతరము భుజిస్తూ ఉండాలి. ఆయన ఆలోచన చేత నడపబడే ప్రయత్నము మన జీవితంలో చేస్తూ ఉండాలి. అందుకనే 139వ సంకీర్తనలో కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా 17వ చరణంలో ఇలాగ మాట్లాడుతున్నాడండి. దేవా నీ తలంపులు. చాలామంది ఈ మనం ఈ వేటలు వేసినప్పుడు, కోడి కోసినప్పుడు కానీ, లేకపోతే మేక కోసినప్పుడు కానీ చాలామందికి తలంటే ఇష్టం అండి. మేక తలంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి దానిని కొనుక్కొని కాల్పించుకుని వెళ్ళి చక్కగా రుచికరంగా వండుకుంటారు. అలాగే కోడి మాంసం వండినప్పుడు కూడా తలలు ప్రత్యేకించి తెచ్చుకుంటారు. తలలు ప్రత్యేకించి తెచ్చుకుని తల తినేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, మేక తల తింటే, కోడి తల తింటే ఎంత ప్రయోజనమో నాకు తెలియదు, కానీ ఆయన తలంపులు నీవు భుజిస్తే కనుక, అక్కడ చెప్తున్నటువంటి మాట, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవయ్యా, నీ ఆలోచనలు నాకెంత ఇష్టమైనవి, అవి నాకెంతో ఆసక్తి కలిగించేవి. నీ తలంపులు, నీ ఆలోచనలు నా జీవితంలో మేలును కలిగించేవి. నిజం, ఈరోజు ఆయన తలను తినడం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తలను తినడం అంటే, ఆయన తలంపులు నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి, భుజించాలి. ఆయన తలంపుల ఉత్తమత్వాన్ని, ఆయన తలంపుల యొక్క శక్తిని, ఆయన తలంపుల యొక్క నడిపింపును నీ జీవితంలో కలిగి ఖచ్చితంగా జీవించాలి.
ఇది క్రైస్తవ సంఘంగా పస్కా బలి పశువు అయినటువంటి క్రీస్తు యొక్క తలను భుజించడంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఆయన తలంపులను భుజించాలి, ఆయన ఆలోచనలు భుజించాలి, ఆయన ఆలోచన చెప్పున మనం నడవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 12వ అధ్యాయం 9వ వచనపు 2వ భాగం. రెండవది ఏం తినాలండి? ఆయన కాళ్ళు తినాలి. ఇది కూడా మన యొక్క దైనందిన జీవితంలో మన ఫుడ్ హ్యాబిట్స్ దీనికి రిలేట్ చేసుకుందాం. మనకు బాగా అర్థమవుతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ దీనికి రిలేట్ చేసుకుందాం. మనము ఈ కాళ్ళు కూడా బాగా తింటాం. ఎందుకు తింటాం? మా కాళ్ళకి శక్తి, బలము, కాళ్ళు విరిగిపోయినప్పుడు అది త్వరగా అతుక్కోవడానికి. నేను పాస్టర్ గారు కాళ్ళు విరిగిపోయినప్పుడు ఒక బ్రాహ్మిన్ డాక్టర్ అనమాట అండి. బ్రాహ్మిన్ డాక్టరు ఆయన చెప్పాడు, అవేవో మేకవే కాళ్ళు ఉంటాయి కదండి, అవి బాగా పనిచేస్తాయి, తెచ్చుకుని తినండి అని చెప్తున్నారనమాట. సైంటిఫిక్గా కూడా ఆ కాళ్ళు విరిగిపోయినటువంటి కాళ్ళు త్వరగా అతుక్కోవడానికి అన్ఫార్చునేట్లీ అవి తినరు కనుక ఇప్పటికీ ఆ డిఫెక్ట్ అలాగే ఉండిపోయింది. కనుక కాళ్ళు తినడం చాలా ప్రాముఖ్యం. పస్కా బలి పశువు యొక్క కాళ్ళు తినడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ కాళ్ళు దేనికి సాదృశ్యమయ్యా అంటే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చాలండి. ఆయన ఆ పస్కా బలి పశువు యొక్క కాళ్ళు తినడం అంటే దాని అర్థం ఏంటంటే, పస్కా బలి పశువు అయినటువంటి ప్రభు యొక్క అడుగు జాడలలో నడవడం. అంటే ఆయన వేసిన ప్రతి అడుగు. హనోకు ఎవరితో నడిచాడు కనుక ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏలియా కూడా నీతిమంతునిగా దేవునితో నడిచిన వాడే కనుక అతడు కూడా కొనుక్కోబడ్డాడు. ఈరోజు పరమ కనాను యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమి యాత్రలో వారు కాళ్ళు తిన్నారు. ఈరోజు మనము కూడా పరమ కనాను యాత్రలో యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువు అనబడి యేసుక్రీస్తు ప్రభువారు కాళ్ళు తినడం అంటే ఆయన అడుగులలో అడుగులు వేయాలి. హనోకు ఆయన అడుగులలో అడుగు వేశాడు కనుక ఎక్కడికి వెళ్ళాడు? ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. మనము కూడా ఆ కాళ్ళు తినడం అంటే ప్రియులారా, ఆయన అడుగులలో అడుగులు వేసినప్పుడు మనము కూడా పరమ కణానికి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా, ఎలాంటి దారి తప్పకుండా, ఎలాంటి అయోమయం కానీ అనుమానం కానీ GPS పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తున్నామండి? కొత్త ప్రదేశానికి కూడా వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేసి GPS పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. బట్ మనకు GPS ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన యొక్క నడకలలో మనం అడుగులు వేస్తే, పైగా చెప్తున్నాడు ఆయన మన ఎదుట ఏముంచాట? మాదిరికరమైన ఎలా నడవాలో, ఎలా అడుగులు వేయాలో, ఎలా ప్రయాణించాలో ఇవన్నీ కూడా ఆయన మన ఎదుట నడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు పస్కా బలి పశువు యొక్క కాళ్ళు తినడం అంటే ఆయన అడుగులలో అడుగులు వేయడం, నడకలు వేయడం, ఆయనను వెంబడించడం అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైంది. ఆయన నిలుచున్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేను. అలాగే ఆయన ఏందో నిలిచి ఉన్నానని చెప్పేవాడు. ఆయన కనాను ప్రయాణానికి, పరలోకపు కనానికి వెళ్ళేవాడు. ఆయన నిలిచి ఉన్నానని చెప్పేవాడు. ఆయన ఎలా నడిచాడో అలాగ నడవాల్సినటువంటి బద్ధుడై ఉన్నాడు అనేటువంటి సంగతిని స్పష్టం చేస్తున్నాడు. కనుక ఏమి తినాలి? తలను తినాలి, ఆయన తలంపులను భుజించాలి. ఏం తినాలి? కాళ్ళు తినాలి, ఆయన అడుగులను అనుసరించాలి. ఇక మూడవదిగా ఆంత్రములను తినవాలి. ఇందాక చెప్పాను, ఇన్నర్ ఆర్గాన్స్, లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్నమాట అండి. అందుకని పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన ఇన్నర్ పార్ట్స్ లేదా ఆ పస్కా యొక్క ఆ బలి పశువును, ఆ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ను తినడం అంటే ప్రియులారా, యేసుక్రీస్తు అను పస్కా బలి పశువు యొక్క అంతరంగ స్వభావాన్ని మనం అనుసరించాలి. అంతరంగ
స్వభావాన్ని, ఆయన మనస్సును మనము అనుసరించాల్సినటువంటి బద్ధులమన్నాం. అందుకనే పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టునైనా అమ్మా గుణమను అక్షయ అలంకారములు మీ హృదయపు అంతరంగ స్వభావం. నిజమే ప్రియులారా, మన అంతరంగములో ఒకవేళ ద్వేషము, పగ, కలహము, కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయేమో, వాటిని మనము తీసివేసుకోవడం కొరకు యేసుక్రీస్తు అంతరంగ స్వభావాన్ని ఏం చేయాలండి? మన అంతరంగంలో ధరించుకోవాలి. ఆయన మనస్సును ధరించుకోవాలి, ఆయన ప్రేమను ధరించుకోవాలి, ఆయన క్షమను ధరించుకోవాలి, ఆయన సహనాన్ని ధరించుకోవాలి, ఆయన సమస్త గుణ లక్షణములను మన జీవితంలో ధరించుకోవాలి. అంతర్గత ఆంత్రములు తినడం, ఆ ఇన్నర్ ఆర్గాన్స్ తినడం అనేది ఆయన అంతరంగ స్వభావాన్ని మనము కలిగి జీవించాల్సిన బద్ధులమైనాం. ఇది ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఈ లోక కణాను చేరడానికి తినే పదార్థాలైతే, ఈరోజు మనము కూడా పరలోకపు కణానుకు చేరడానికి యేసుక్రీస్తు అన్న పస్కా బలి పశువులు మనము భుజించాల్సినటువంటి ఆత్మీయ అంశాలుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా కూడా చూద్దామండి. మూడవదిగా కూడా చూద్దాం, ఎలా తినాలి. ఫస్ట్ ఎందుకు తినాలి? ఈ పరలోక యాత్రలో మనం బలం పొందడానికి తినాలి. 2, ఏం తినాలి? ఆయన తలంపులను, ఆయన నడకలను, ఆయన అంతర్గత స్వభావాన్ని మనం భుజించాలి. ఇక మూడవదిగా ఎలా తినాలి. ఈరోజు ఎలా తినాలి అన్నదానికి మానవుడు నిర్వచనాన్ని కోల్పోయాడు. ఈరోజు మానవుడు ఎలా తినాలి అన్నదానికి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం లేదు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వీలైతే అలా తినేస్తున్నారు. ఒకప్పుడు చక్కగా కూర్చొని భోంచేసేవారు. చిన్నప్పుడు మమ్మల్ని 5గురిని అలా కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ప్లేట్ తీసుకురమ్మని అందులో అన్నం పెట్టి కూర వేసి మీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోమనేవారు. 5గురు అలా కూర్చొని భోంచేసేవారు. మరి అలా భోంచేసిన తర్వాత ఎవరి ప్లేట్ తీసుకెళ్ళి వాళ్ళు సింక్లో వేయాలి. ఓ క్రమమైన పద్ధతి ఉండేదండి. తినడానికి ఓ క్రమమైనటువంటి పద్ధతి ఉండేది. ఎలా తినాలో అప్పటి కాలపు పెద్దలు నేర్పించేవారు. అలా తినడం వలన ఆరోగ్యం బాగుండేది. ఆ తినే విధానము కానీ పద్ధతి కానీ మనకు ఎంతో మేలుకరంగా ఉండేది. ఇప్పుడు ఎలా తింటున్నామంటే ఎలా పడితే అలా తింటున్నాం. ఎలా పడితే ఒక వాష్రూమ్లో తినడం మానేసారేమో, అన్ని చోట్ల తిన్నారు. ఒక వాష్రూమ్లో, బహుశా మేబీ అది కూడా అయి ఉండొచ్చు, కంగారు పడి అలా కూడా చేయి ఉండొచ్చు. ఒక వాష్రూమ్లో తప్ప ప్రతి ప్రదేశంలో మనిషి తినడం మొదలుపెట్టాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా డ్రైవింగ్ చేస్తూ తింటున్నారు, పడుకుని తింటున్నారు, కూర్చుని తింటున్నారు, పరిగెడుతూ తింటున్నారు, పాకుతూ తింటున్నారు, ఎలా పడితే అలా తినేస్తున్నారు. అందుకని ఆరోగ్యం కూడా ఏమైపోయిందండి? ఎలా పడితే అలా అయిపోయింది. తినే ఓ పద్ధతి ఉంది, తినే ఒక క్రమం ఉంది. ఇక్కడ పస్కా బలి పశువును వధించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎలా తినాలో చాలా సుస్పష్టమైనటువంటి సమాచారాన్ని అక్కడ ఈ 12వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నాడండి. 11వ వచనంలో చెప్తున్నాడు. అందులో ఒక 3-4 విషయాలు మనం ఆలోచన చేద్దామండి. అందులో మొదటి విషయం ఏంటంటే, ఎలా తినాలి అంటే మీ నడుము కట్టుకొని తినాలి. సాధారణంగా భోజనం చేసినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? బెల్ట్ లూజ్ చేసుకుంటాం, అంతే కదా? బెల్ట్ ఏం చేస్తాం? లూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ కొంచెం పొట్ట దగ్గర ఫ్రీగా ఉంటే మనము కొంచెం ఫుడ్ బాగా తీసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన. కానీ సైంటిఫిక్గా ఏంటంటే ఎప్పుడు కూడా మన కడుపును 80% మాత్రమే ఫిల్ చేయాలట. 20% అనేది ఖాళీగా ఉంచేయాలట అండి. 20% ఎప్పుడు ఖాళీగా ఉంచాలి. అది మన ఆహారము డైజెషన్ సరిగా ఉండడానికి, మనం ఎనర్జెటిక్గా ఉండడానికి, ఆరోగ్యం కలగడానికి ఉపయోగం. మనం ఏం చేస్తామంటే 20% ఎక్సెస్ నింపేస్తాం. కూరి ఏం చేస్తామంటే 20% ఎక్సెస్ నింపేస్తాం. ఏంటో మధ్యాహ్నం రాత్రికి దొరకదనో ఏంటో తెలియదు, ఒక 20% ఎక్స్ట్రా ఏమన్నంటే ఇలా తడుముకొని, బాగుందండి నాకు ఫలానాది ఇష్టం అందుకనే మళ్ళీ బొజ్జ తడుముకొని అంటే ఏమన్నా అనుకుంటారండి. ప్రియులారా, ఎలా తినాలి? నడుము కట్టుకుని తినాలి. ఈరోజు పస్కా బలి పశువును అలాగే ప్రభువును భుజించే విధానంలో మొదటి విషయం ఎలా తినాలి? నడుము కట్టుకుని తినాలి. నడుము అంటే ఏమిటి? దాన్ని దేనితో కట్టుకోవాలి? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకోండి. ఇక్కడ నడుమును దేనితో పోలుస్తున్నాడండి?
అందుకని చాలాసార్లు నడుము కట్టుకోండి, నడుము కట్టుకోండి, నడుము కట్టుకోండి. ఇక్కడ నడుము దేనికి సాదృశ్యం అంటే మీ మనస్సు అను నడుము కట్టుకోండి. మీరు తిన్నప్పుడు మనస్సు కట్టుకోకపోతే ఏది పడితే తినేస్తారు. మనం ఒక పెద్ద బిందులోనికి వెళ్ళామండి, మనకు ఒక ఐడియా ఉండాలి, మనం ఏం తినాలి, ఏం తింటాం, ఏం బాగుంటుంది, ఏమి ఆరోగ్యం. డాక్టర్ ఏం చెప్పాడు, ఏం తినమని, ఏం తినకూడదని చెప్పాడు కదండి డాక్టర్. మీరు పలానా షుగర్ పేషెంట్ కనుక, పలానా బీపీ పేషెంట్ కనుక, పలానా గ్యాస్ట్రైటిస్ ఉంది కనుక, పలానా ప్రాబ్లం ఉంది కనుక మీరు పలానా అని లిస్ట్ చేస్తాడు. మనం అంత మహాబిందులోనికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే నడుము బెల్ట్ ఇప్పేస్తాం. ఇక్కడ ఏం చెప్పాడు ప్రభు, నడుము కట్టుకోండి అయ్యా, మనసు కట్టుకోండి, ఏది పడితే తినకండి. అది నీ ఆత్మీయ జీవితానికి, అది భౌతిక జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా ఏది పడితే అది తినడం ఆయాసకరం, అనారోగ్యం, ఇబ్బందికరం. దానివలన 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాల్సిన వారు ఏమవుతారండి? మనం ఏమనుకుంటామంటే బాగా తినిస్తే ఎక్కువ ఏళ్ళు బతికేస్తామని. ప్రియులారా, ఎక్కువ సంవత్సరాలు బతికే వాళ్ళు ఎవరు తెలుసా? ఉపవాసాలు ఉండేవారు. అంటే తక్కువ తిని ఒక పూట తిని ఒక పూట మానేసేవారు. ఎందుకంటే లోపల ఇంజిన్ అరుగుదల తక్కువగా ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతారు. ఎక్కువ తినేసే వాళ్ళకి ఏమవుతుంది, లోడ్ ఎక్కువైపోతుంది కనుక దానివలన ఇంజిన్ త్వరగా అరిగిపోద్ది, మనం ఆయుష్ను పోగొట్టుకుంటాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నడుము కట్టుకుని తినాలి. పస్కా బలి పశువుని ఎలా తినాలంటండి? మీరు అంటే మనస్సు కట్టుకుని తినాలి. ఎందుకంటే అక్కడ చాలా పదార్థాలు ఉన్నాయి, కానీ మీరు తినాల్సిన ఏంటి? తల తినాలి, కాళ్ళు తినాలి, ఇన్నర్ ఆర్గాన్స్ మాత్రమే తినాలి. మటన్ చాలా బాగుందండి, లేతగా ఉందండి, బాగా ఉడికిందండి కుదరదు అక్కడ. కనుక ఏం చేయాలంటే మీరు నడుము కట్టుకుని తినండి, నడుము కట్టుకుని తినండి, మనస్సు కట్టుకోండి. అయితే నడుము దేంతో కట్టుకోవాలి? నడుము కట్టుకోమన్నాడు, కానీ అక్కడ ప్రభు ఇంకేం చెప్పలేదు. బహుశా అది పరిశుద్ధ గ్రంథంలో వేరొక చోట రాయించి ఉండొచ్చేమో. అందుకని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, ఎలా అనగా మీ నడుమునకు సత్యమును దట్టి. ఏం కట్టుకోవాలి? మనస్సును దేంతో కట్టుకోవాలంటే మనస్సును ఎప్పుడు కూడా సత్యముతో కట్టుకోవాలి. లేదంటే అది అసత్య ప్రచారాలు చేయడానికి సిద్ధపడిపోతుంది, అసత్యమైన ఆలోచనలు చేయడానికి సిద్ధపడిపోతుంది, అసత్యమైనటువంటి మార్గాల గుండా ప్రయాణించడానికి సిద్ధపడిపోతుంది, అసత్యమైనటువంటి ఆలోచనలు చేయడానికి సిద్ధపడు. కనుక సత్యము అనే దట్టి చేత మనస్సు అనే నడుము కట్టుకుని ప్రభు మిమ్మల్ని ఏమి తినమన్నాడు? నిజమే కదా, ఈ పరలోక యాత్రలో మనల్ని కూడా ఈ ఆత్మీయ భోజనం విషయంలో పలానాది తినండి, పలానాది వద్దు, అంటే పలానాది చెయ్యండి, పలానాది చెయ్యొద్దు అని చెప్పాడు. మనం ఏం చేస్తున్నామంటే సత్యము చేత మనస్సును కట్టుకోకుండా ఏది పడితే అది మన కంటికి నచ్చింది, ఇంపైనది తినేస్తున్నాం. ఇక్కడ సత్యమును దట్టి చేత అన్నాం కదా, ఈ సత్యం అంటే ఏమిటో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. యోహాను 17:17 చూద్దామండి. యోహాను 17:17 చూద్దాం, అప్పుడు మనకి ఈ అంశము కంప్లీట్ అవుతుంది అనమాట అండి. యోహాను 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. ఇప్పుడు కంప్లీట్ సెంటెన్స్కి ఫుల్ మీనింగ్ వచ్చింది కదండి. సత్యం అంటే ఏమిటి? ఆయన వాక్యం అనే సత్యము చేత మనస్సు అనే నడుము కట్టుకుని మన చూపులు మన తలంపులు అటు ఇటు చెదిరిపోకుండా ఆయన ఏం చెప్పాడు, ఏం తినమన్నాడు, ఏం చేయమన్నాడు అది మాత్రమే భుజించడం. ఆ రోజు వారి యొక్క కనాను యాత్రకు, ఈరోజు మన యొక్క పరలోకపు యాత్రకు అది ఆశీర్వాదకరం. లేదంటే మధ్య మధ్యలో సరైనది తినకపోతే ప్రయాణం ఏమవుతుందండి? పాడైపోతుంది, ప్రయాణం ఆగిపోతుంది. ఆరోగ్యం బాగోలేదండి, కడుపు బాగోలేదండి, కడుపు డిస్టర్బ్ అయిందండి, అప్సెట్ అయిందండి. ఏ ప్రయాణం ఉందని నీకు తెలీదా? ప్రయాణం ఉందని నీకు తెలీదా? కనుక ఏం తినాలో ఏం తినకూడదో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎలాగూ తినాలి అంటే నడుములు కట్టుకుని తినాలి. దేవుని వాక్యం అనే సత్యము చేత మనస్సు అనే నడుము కట్టుకుని ఈ లోకములో నీవు సమస్తమును చేయాల్సిన అవసరత ఉన్నది అన్న సంగతిని నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నహూము గ్రంథం నడుము బిగుంచుకొని బహుబలముగా ఎదిరించు, లేకపోతే లయకర్త మన మీద పడిపోతాడు. ఇక్కడ కూడా ఆ రాత్రి సంహార దూత రాబోతుంది, లయకర్త నీ మీద రాబోతున్నాడు కనుక నడుము బిగించుకొని జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్తున్నాడు. ఇక ఎలా తినాలి అన్నదాని మీద 2వ విషయం 11వ వచనం 2వ భాగం చదవండి, పర్లేదు. చెప్పులు తొడుగుకొని తినే విధానం 4 అంశాలుగా చూస్తున్నామండి. మొదటిది నడుములు బిగించుకొని నడుము కట్టుకుని తినాలి. 2వది చెప్పులు తొడుక్కొని తినాలి. ప్రియులారా, భోజనం
ఒకప్పుడు అండి, ఇప్పుడు ఏది పడితే అది. అందుకే చెప్పండి, డిస్టర్బ్ అయింది టోటల్. మన యొక్క విధానాలు పాడైపోయినాయి అండి. అందుకనే మన ఆరోగ్యాలు పాడైపోయినాయి, విధానాలు పాడైపోయినాయి, ఆరోగ్యాలు పాడైపోయినాయి. అసలు ఒకప్పుడు భోజనం చేసేటప్పుడు, ఇప్పుడు ఎందుకంటే బఫే వచ్చేసింది కదా, బఫే వచ్చేసింది కనుక, బఫే ఎందుకు, సిట్టింగ్ వేసిన చెప్పులు తీసి తింటున్నాం ఏంటి ఇప్పుడు. మనం సిట్టింగ్ వేసారు, 200 మందికి 300 మంది సిట్టింగ్ వేశారు, చెప్పులు తీసి తింటున్నాం మనం. ఏను ఎలా పడితే అలా చెప్పులు వేసుకుని షూస్ వేసుకుని తింటాం. కానీ ఒక్కప్పుడు భోజనం చేయాలంటే బయటకు వెళ్ళి ఆ బకెట్ దగ్గర కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుని వచ్చి కూర్చుని శుభ్రంగా తినేవారు. చెప్పులు వేసుకుని భోజనం చేయకూడదు. ఇది మన భారతీయ పరిస్థితులు చెప్తున్న విషయం, మన భారతీయ పరిస్థితుల నేపథ్యాలు చెప్తున్న విషయం. చెప్పులు వేసుకుని భోజనం. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పులు వేసుకుని భోజనం చేయాలట, చెప్పులు వేసుకుని భోజనం చేయాలట. ప్రియులారా, ఇది మనము నెగిటివ్గా చూడకుండా చెప్పులు వేసుకుని భోజనం చేయడం ఏమిటో ఆలోచన చేస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, సర్వాంగ కవచము అనే దాంట్లో ఉన్నటువంటి మాట అనమాట అండి. పాదములకు సమాధాన స్వార్థవలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కుని. ఈ చెప్పులు దేనికి సాదృశ్యం అండి? సిద్ధ మనస్సు. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, మీరు భోంచేయండి, మీ నడుములు కట్టుకుని మనసు కట్టుకుని భోంచేయండి, మీ చెప్పులు తొడుక్కుని భోంచేయండి. నడుము కట్టుకోవడం మనసు కట్టుకోవడం అయితే, చెప్పులు తొడుక్కోవడం సిద్ధ మనసు. ఈ రెండు ఎందుకు చెప్తున్నాడు తెలుసా భోంచేయమని? 430 సంవత్సరాలు మీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఒకవేళ మీరు మరలా మనసు మారి ఐగుప్తులు ఉండిపోతారేమో కనుక మీ మనసు కట్టుకోండి. ఒకవేళ ఐగుప్తు వైపునకు మీరు అడుగులు వేస్తారేమో కనుక ఐగుప్తును విడిచిపెట్టడానికి కావలసిన సిద్ధ మనస్సు అనే జోడును తొడుక్కోండి. జోడు సిద్ధ మనస్సు, నడుము మనస్సు. ఈ మనస్సును అదుపు చేసుకుంటేనే కానీ వారు ఎక్కడి నుంచి బయలుదేరలేరండి? ఐగుప్తు నుంచి బయలుదేరలేరు. మనము కూడా ఈ మనస్సును అదుపు చేసుకుంటేనే కానీ, అనగా సిద్ధ మనస్సు అనే జోడు, మన మనస్సును సిద్ధపరచుకుంటేనే కానీ పరలోకం వైపు అడుగులు వేయలేం. లేకపోతే ఈ లోకమును ప్రేమిస్తూ ఇక్కడే బాగుంది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు కావలసినంత సమకూర్చాను అని ఇక్కడే ఉండిపోతాం. ఇక్కడే ప్రేమలు పెంచుకుంటాం, ఇక్కడే బంధాలు పెంచుకుంటాం, ఇక్కడే ఆస్తులు సమకూర్చుకుంటాం, ఇక్కడే బాగుంది కదా అని మనం ఆలోచన చేస్తాం. పేతురు అంటున్నాడు కదా, బాగుంది ప్రభు, చాలా బాగుంది. ఎవరెవరు వచ్చారు? రూపాంతర కొండ మీద మోషే ఏలే వచ్చినప్పుడు ప్రభు చాలా బాగుంది, ఇక్కడ గుడారాలు చేస్తాను అన్నాడు. మన మనసు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఎక్కడ బాగుంటే అక్కడ సెటిల్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాగుంది ప్రభా, నీ కోటి ఆయన కోటి గుడారాలు వేసేస్తాం, ఎక్కడే మిమ్మల్ని చూసుకుంటూ ఇంకెప్పుడు ఉందాం, పరలోకం వద్దు, ఏమి వద్దు అని అంటున్నాడు. ప్రియులారా, నిజమే. ఎందుకు సిద్ధ మనస్సు, ఎందుకు నీ మనస్సు అనే నడుము కట్టుకోవడం అంటే? ప్రియులారా, ఒకవేళ ఐగుప్తు మీద నీ మనసు ఉండిపోతుందేమో, ఐగుప్తును విడిచి వెళ్ళడానికి నీ కాళ్ళు నడవేమో కనుక ఐగుప్తు భూమికి నీ పాదాలకు మధ్య ఏముండాలి? సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. అప్పుడు ఐగుప్తు భూమి ఆకర్షణ, ఆ గ్రావిటీ అనేది నీకు రాకుండా అడుగులు త్వరగా కనాను వైపునకు వేయగలవు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, చెప్పులు తొడుగుకుని తినడం అనేది సిద్ధ మనస్సు అనే జోడును వేసుకోవడం. ఇక ఎలా తినాలి అనే దాని మీద 3వ, మీ కర్రను చేత పట్టుకుని తినాలి. మీ కర్రను చేత పట్టుకుని తినాలి. ఎవరైనా తినేటప్పుడు ఏమైనా బ్యాగ్ ఉంటే పక్కన పెడతారు, చేతిలో ఏమైనా వస్తువు ఉంటే పక్కన పెడతారు, ఇంకా ఏమైనా ఉంటే పక్కన పెడతారు. కానీ పల్లెటూరులో ప్రియులరా, పొలం నుంచి హడావిడిగా వస్తారు, మధ్యాహ్నం భోజనాలు ఏదో ఫంక్షన్ ఉంటుంది, హడావిడిగా వచ్చి కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కర్ర చంకలో పెట్టుకుని ఈ కాలు ఇలా మడతేసుకుని ప్లేట్ చేతిలో పట్టుకుని తింటారు. నేను చాలాసార్లు చాలామందిని చూశాను. కర్ర ఇలా చంకలో పెట్టుకుంటారు, నుంచునే తినేస్తారు. కర్ర ఇలా చంకలో పెట్టుకుంటారు, కాలు ఒక్కాల మీద మోకాల మీద ఇలా మడతేస్తారనమాట. బేస్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండడానికి అటు ఇటు చేతులు ప్లేట్ పెట్టుకుని గబగబా తినేసి ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాడికి పొలంలో సగం పని ఉండిపోయింది. మళ్ళీ అర్జెంట్ ఇక్కడ తీరుబడిగా కూర్చుని కబుర్లు చెప్పుకుని సెటిల్ అయిపోయి తింటే వాడు పొలంలోనికి వెళ్ళడానికి మనసు రాదు. అందుకని హడావుడిగా తినేస్తూ ఉంటాడు. కర్ర చెత్త పట్టుకుని ఈ కర్ర ఏంటి? నిర్గమకాండం 4:20. ఈ కర్ర ఏమిటాయి అంటే, ఈ కర్ర దేవుని కర్ర. మీరు తీయడం ఆలస్యం అవుతుందని చెప్పేస్తున్నాను. ఈ వర్షాకాలం కదా, ఈ తేమకు బైబిల్ పేజీలు ఏమవుతాయంటే అంటుకుపోయి ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం తెరిచేది కదా, బైబిల్ పేజీలు బాగా అంటుకుపోయి ఉంటాయి. అందుకని మనకు రాదు. ఇక్కడ కర్ర ఏమిటాయి అంటే, ఆ కర్రను గురించి మాట్లాడుతున్నాడు. మోషే బయలుదేరాడట
దేవుని కర్ర చేతపట్టుకుని బయలుదేరాడట. ఈ కర్ర ఏం కర్ర అండి? దేవుని కర్ర. దేవుని కర్ర ఏమిటి? దేవుని కర్ర దేనికి సాదృశ్యం అంటే, ఇంకొక అడుగు ముందుకు వేసి ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము. మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, మన యవన బిడ్డలు వాడతారు బివేజెస్ వాళ్ళు, జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె. ఈ కర్ర ఏమిటండి? దేవుని వాక్యం, దేవుని కర్ర. దట్ మీన్స్ దేవుని మీరు భుజించాలి. ఎలా భుజించాలంటే, దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని భుజించాలి. దేవుని వాక్యం అనే వాగ్దానాలను చేత పట్టుకుని భుజించాలి. దేవుని వాక్యం లేకపోతే అపవాదిని మీరు ఎదిరించలేరు. దేవుని వాక్యం లేకపోతే ఈ ఐగుప్తు నుంచి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు. దేవుని వాగ్దానముతో కూడినటువంటి వాక్యము ఈ లోక ప్రయాణంలో కనానుకు వెళ్ళే, పరమ కనానుకు వెళ్ళే యాత్రలో ఖచ్చితంగా మన చేతిలో ఏముండాలండి? దేవుని వాక్యం. లేకపోతే మన ప్రయాణం సాగదు. ప్రయాణం వెళుతూ ఉంటామండి. ఇప్పుడంటే బళ్ళ మీద, కార్ల మీద, ఇక రైళ్ళ మీద, విమానాల మీద కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఒకప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణమై వెళ్ళినప్పుడు, ప్రయాణమై వెళ్ళేవారు అన్నింటితో పాటు ఒకటి ప్రత్యేకించి ఉండేది వాళ్ళ చేతిలో. ఏమిటది? కర్ర. నేనే ఏదో పూర్వకాలపు ఆది మానవుడిలాగా నేను మాట్లాడుతున్నాను, ఎవరికి తెలియనట్టు ఎవరు అలా చూస్తున్నారు. పూర్వకాలం అంటే నేను ఏదో ఒక 200, 300, 400 ఏళ్ల క్రితం వాడిలాగా అన్నీ చెప్పుకుంటూ పోతున్నాను. మీరు ఎవరు తెలియనట్టు మాట్లాడటం. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పటికి వారు ఏం చేసేవారంటే, ఖచ్చితంగా ఎంత సామాగ్రి ఉన్నా కర్ర చేతిలో ఉండేది. ఎందుకంటే ఆ ప్రయాణంలో కుక్కలు తరవచ్చు, నక్కలు తరవచ్చు, పాము ఎదురు రావచ్చు, విషపురుగులు రావచ్చు. ఆ ప్రయాణంలో వారు వాటి చేత కరవబడి అక్కడే కూలిపోకుండా, చచ్చిపోకుండా, వారి ప్రయాణం ఆగిపోకుండా వాళ్ళు ఏం చేసేవారంటే కర్ర ఖచ్చితంగా ఇచ్చారు. ఈరోజు పరలోకపు కనానుకు వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా వాక్యం అనే కర్ర పట్టుకోవాలి. వాక్యం అనే కర్ర మన దగ్గర ఉన్నదని చెప్పు సాతానుడు ఏ రూపంలోనూ కూడా మన దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఆ వాక్యం అనే కర్ర చేత కొట్టేస్తాం. ప్రభువును కూడా శోధించిందండి. ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఆ పైనుంచి ఇక్కడికి ఓకే. ప్రభు ఏమన్నాడు తెలుసా? వాక్యం అనే కర్ర తీసుకుని ఒక దెబ్బ కొట్టాడు. రొట్టెలు చేసుకోమన్నప్పుడు, దూకేమన్నప్పుడు వాక్యం అనే కర్ర తీసుకున్న దెబ్బ కొట్టాడు. నీ దేవుడైన యెహోవాను శోధింపవలదని నీకు తెలియదా? నీ దేవుడైన యెహోవాను శోధింపవలదని నీకు తెలియదని వాక్యం అనే కర్ర తీసుకుని ఎప్పుడైతే సాతాను మీద ప్రభు కొట్టాడు, ఇక వాడు వెళ్ళిపోయాడు. కనుక ఈరోజు ఈ పరలోకపు యాత్రలు ఖచ్చితంగా ప్రియులారా వాక్యం అనే కర్ర మన చేతుల్లో ఉండి తీరాలి. ఇక ధ్యానంలో చివరి అంశానికి వస్తున్నాం. ఎలా తినాలి అన్న దాంట్లోనూ, అలాగే మొత్తం వాక్య ధ్యానంలో కూడా చివరి అంశానికి మనం వస్తున్నాం. 12వ అధ్యాయం 11వ వచనం చివరి భాగం. త్వరపడుచు తినాలి. పెద్దలు అన్నారు, పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నారు. ఎప్పుడైనా మీరు కంగారు భోజనం చేశారా? అప్పుడు ఏమైంది? గొంతు పడడం. తర్వాత ఈ కంగారుగా భోజనం చేయడం వల్ల ఏమవుతుందంటే గాలి కూడా వాటితో వెళ్ళిపోయి త్వరగా కడుపు గ్యాస్కి గురవుతుంది అనమాట. దానివలన అరుగుదల తక్కువగా ఉంటుంది. పైగా అరిగే ప్రాసెస్ 3 టైప్స్లో ఉంటుంది. మొదట నవలమని ఎందుకు చెప్తారంటే, ఈ నవలడం చేత నాలుక మీద ఉన్నటువంటి లాలాజలము నవిలిన అన్నంతో కలిసి సగము అరుగుదల అక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ప్యాంక్రియాసిస్ నుంచి కొంత, లివర్ నుంచి కొంత డిఫరెంట్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి కడుపులోనికి వెళ్ళి ఆ 2 రకాల ప్యాంక్రియాసిస్ నుంచి, అలాగే ఈ లివర్ నుంచి ఈ 2 యాసిడ్స్ వెళ్ళి మిగిలిన సగభాగాన్ని ఏం చేస్తాయండి? అరగదీస్తాయి. ఈ ప్రాసెస్ కంగారుగా తింటే జరగదు. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు త్వరపడి తినండి అంటున్నాడు. కొన్ని విషయాల్లో కంగారు అవసరం ఉండదు, కొన్ని విషయాలు తొందర చాలా అవసరం. భోజనం నెమ్మదిగా చేస్తాం. బస్ స్టేషన్కో, రైల్వే స్టేషన్కో త్వరగా వెళతాం. కారణం ఏంటంటే భోజనం ఇక్కడే ఉండి చేయొచ్చు, గంట లేట్ అయినా, ప్రయాణం మాత్రం బస్సు మిస్ అవుతాం. అలాగే పరమ కనానుకు ప్రయాణంలో మనము త్వరపడి తినాల్సిన అవసరం ఉంది. దీనిని రోమాపత్రిక 12:11 మాట్లాడుతూ, రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనములు మాట్లాడుతూ, దయచేసి త్వరగా తిద్దాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ప్రియులారా, త్వరగా తినడం అనేది ఆసక్తిని చూపిస్తుంది. మీరు త్వరగా మీకు ఎప్పుడు దొరికితే దేవుని వాక్యం,
మీకు ఎప్పుడు దొరికితే దేవుని సహవాసం, మీకు ఎప్పుడు దొరికితే దేవుని సన్నిధి, మీకు ఎప్పుడు దొరికితే ఆయనలో బలపరచబడే ఓ అవకాశం. ఈ పరమ కనాను యాత్రలో ఈ లోకంలో నీవు జీవిస్తున్నంత కాలము కూడా త్వరపడుతూ ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు కనుక, ఒకవేళ నీవు నిర్లక్ష్యంగా ఉంటే, ఒకవేళ నీవు నీరసించి ఉంటే, ఆయన రాక సమీపమైతే ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఎంత భయంకరమైన స్థితి! ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎత్తబడిన వారు, త్వరపడిన వారు, ఎత్తబడిన వారు. చూద్దాంలే, 10 మంది కన్యకల ఉపమానం తెలుసు కదండి. అందులో 5 త్వరపడ్డారు, 5 చూద్దాంలే ఎప్పటికప్పుడు వస్తాడులే, అంతే కదండి. 5 త్వరపడ్డారు, సిద్ధలో నూనె పోసుకొని వచ్చారు. ఆయన వచ్చేసరికి హాయిగా విశ్రాంతి తీసుకుని వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. మిగిలిన 5 ప్రియులారా, వారు త్వరపడలేదు. వచ్చినప్పుడు చూద్దాంలే, ఎవరొకరు నూనె పోస్తారులే, ఎవరొకరు సహాయం చేస్తారులే. ప్రియులారా, ఒకవేళ ఇక్కడి నుంచి ఇంకో చోటకు వెళ్ళాలంటే ఎవరైనా సహాయం చేస్తారు, లిఫ్ట్ ఇస్తారేమో. పరలోకపు యాత్రలో ఏ లిఫ్ట్ పనికిరాదు. పరలోకపు యాత్రలో ఏ లిఫ్ట్ పనికిరాదు. నీకు నువ్వే త్వరపడాలి, నీకు నువ్వే శుద్ధపరచబడాలి, నీకు నువ్వే మేల్కొల్పుకోవాలి, అలర్ట్ చేసుకోవాలి. ఆయన రాక ఎప్పుడూ తెలియదు కనుక, ఏ క్షణం మనం వెళ్ళిపోతామో తెలియదు కనుక, ఒకవేళ త్వరపడకపోతే ఆ ధనవంతుడిలాగా ఉంటుంది పరిస్థితి. ధనవంతుడు ఈ లోకంలో బతికినంత కాలము నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. తీరా చనిపోతే ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మున ప్రదేశంలో ఉన్నాడు. కింద నుంచి అంటున్నాడు, అయ్యా కొంచెం చిటికి నీళ్ళు వాటర్ ఏమను, అవేం కుదరదయ్యా. సరే ఓ పంచే నాకు లేకపోతే లేకపోయింది, కానీ నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వెళ్ళి తెస్తాను, వాళ్ళకి చెప్పొస్తాను. అవేమి కుదరదు. భూలోకంలో ఉన్నప్పుడు ఎవరు త్వరపడి రక్షణ పొందుతాడు, ఎవరు త్వరపడి విశ్వాసంలో ఎదుగుతాడు, ఎవరు త్వరపడి ఆధ్యాత్మిక జీవితంలో బలము పొందుతాడు, ఎవరు త్వరపడి ఈ లోకాన్ని తన విశ్వాసం చేత జయిస్తాడు, ఎవరు త్వరపడి ఆయన వెంబడి వెళతారు, ఎవరు త్వరపడి ఆయన ఆలోచనానుసారంగా జీవిస్తారు, ఎవరు త్వరపడి ఆయన అడుగులలో అడుగులు వేస్తారు, ఎవరు త్వరపడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, ఎవరు త్వరపడి ఆత్మీయ భోజనం చేస్తారు. ఏమన్నాడండి? నేను తలుపు నది నుండి కడతానయ్యా. ఎవరు త్వరగా తలుపు తీస్తారు? వారితో నేను వారు కలిసి భోజనం చేస్తారు. ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి ఆనందంలో పాలు పంపులు పొందడానికి. ఈ లోకంలో ప్రతి విశ్వాసం ఏం చేయాలంటే, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రక్షణ తీసుకుందామంటే పిల్ల అవ్వాలండి, లేకపోతే మరొకటి అవ్వాలండి, లేదో మరొకటి అవ్వాలండి, సన్నిధికి రమ్మంటే నెక్స్ట్ వీక్ వద్దాంలేండి, ప్రార్థన చేసుకోమంటే ఖాళీ లేదండి, సాయంకాలం చేసుకుంటాను, స్వార్థకి వెళ్ళమంటే అయ్యో వీలు లేదండి. ఏం చేస్తున్నాం మనం? ఈ లోక సంబంధమైన అన్ని విషయాలను త్వరపడుతున్నాం. బట్ పరలోకపు యాత్రలో మనం చూద్దాంలే, చేద్దాంలే, వెళదాంలే, టైం ఉంది కదా అంటూ నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ప్రియులారా, ఒకవేళ దేవుని సన్నిధి నుండి నిర్లక్ష్యం చేసి రాకపోతే, ఆలస్యం చేస్తే, లేకపోతే ఆయన వాక్యం వినడంలో ఆలస్యం చేస్తే, నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఆలస్యం చేస్తే, ఒకవేళ రాకడనే రైలు బండి వచ్చేస్తుంది, ఆ టైంకి నువ్వు స్టేషన్లో లేకపోతే నువ్వు తర్వాత వచ్చిన అక్కడ కూర్చుని ఆడాల్సిందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. మనకి ఈరోజు పస్కా బలి పశువు క్రీస్తును పస్కాలు మనం చూసినటువంటి ఈ ఆత్మీయ సత్యాలు ఎందుకు తినాలి? ఈ లోకయాత్రను మనం సాగించాలి కనుక ఆత్మీయ బలం కొరకు యేసుక్రీస్తు ప్రభు అనే పస్కా ఏం తినాలి? ఆయన తలంపులను, ఆయన నడకలను, ఆయన అంతరంగ స్వభావాన్ని ఎలా తినాలి? మనస్సు అనే నడుము కట్టుకుని, సిద్ధ మనస్సు అనే చోడు తొడుగుకొని, వాక్యం అనే కర్ర పట్టుకుని త్వరపడుచు, ఏ సమయం ఆయన రాక తెలియదు కనుక రేపు ఎల్లుండా అని ఆలస్యం చేయకుండా త్వరపడుతూ మనం భుజించాల్సిన అవసరం. ఎందుకంటే మనము ఈ లోకములో పరదేశులము, అతిథులమై ఉన్నాము. మన భూనివాస కాలము నీడ ఎంత అస్థిరం, మన యొక్క పౌరసత్వము పరలోకముందున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయింది. ఎన్ని చెప్తున్నాడండి? ఎన్ని చెప్పినా మనము త్వరపడకపోతే ప్రియులారా మన ఆత్మీయ జీవితాలు విడిచిపెట్టబడతాయి. ఆలోచన చేసుకుని ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రభునే పస్కా విషయంలో మనము ఇలాంటి అనుభవాలు కలిగి ముందుకు సాగడానికి సిద్ధపడాలని కోరుకుంటూ కొద్దిమట్టు ముగిస్తున్నాను. తల నుంచి ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి, వందనాలు నాయన. ఇంతవరకు నాతో మాట్లాడు. నిజమే ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచే సమయం పస్కాను మీరు విధించారు. అది ఎందుకు తినాలో చెప్పారు, ఏం తినాలో చెప్పారు, ఎలా తినాలో చెప్పారు. మా పస్కా బలి పశువు మీరే నాయన. ఈ లోకయాత్రను ముగించి పరలోక యాత్రకు సిద్ధపడుతున్నాం. మేము ఎందుకు తినాలో, ఎలా తినాలో, ఏం తినాలో అయ్యా మా జీవితాలకు మీరు అన్వయించారు. విన్న వాక్యం మా హృదయాలను విడిచిపెట్టుకుంటారు. పరమ కణానికి వెళ్ళి ఆత్మీయ ప్రయాణంలో మా కొరకు పస్కా బలి పశువుగా అర్పించబడిన అయ్యా మిమ్మును మా ఆత్మీయ జీవిత బలం కొరకు అయ్యా మీ యొక్క సమస్త అంతరంగ స్వభావాన్ని మీ వాక్యము చేత పట్టుకుని మనస్సును నడుము కట్టుకుని వేగిరముతో తిని
అయ్యా మీ రాక కొరకు సిద్ధపరచబడడానికి సహాయం చేయమని, విన్న వాక్యం విశేషంగా మా హృదయంలో ఫలింపచేసి మాలో ఆత్మీయ సిద్ధపాటును కలుగు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక.